నీట్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగనుందా? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను ఈసారి యుద్ధ రహస్యాల్లా కాపాడబోతున్నారా? దేశ సరిహద్దులను కాపాడే రక్షణ దళాలు ఇప్పుడు పరీక్షా పేపర్లను కాపాడాల్సిన పరిస్థితి రావడం వ్యవస్థపై కోల్పోతున్న నమ్మకాన్ని చూపిస్తోందా? దేశంలో అతిపెద్ద మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్ యూజీ. లక్షలాది మంది విద్యార్థుల కలలు, తల్లిదండ్రుల ఆశలు, వైద్య విద్యలో ప్రవేశానికి కీలకమైన పరీక్ష. కానీ ఈసారి నీట్ పేరు వినగానే విద్యార్థులకు పరీక్ష గుర్తుకు రావడం లేదు. పేపర్ లీక్, అక్రమాలు, ఆందోళనలు, ఎన్టీఏ వైఫల్యం గుర్తుకొస్తున్నాయి. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దయింది. దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది భవిష్యత్తు గందరగోళంలో పడింది. విద్యార్థులు రోడ్లపైకొచ్చారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. జూన్ 21న నీట్ రీటెస్ట్ నిర్వహించేందుకు ఎన్టీఏ సిద్ధమవుతోంది. కానీ ఈసారి అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. పీఎంఓ పర్యవేక్షణలో రీ ఎగ్జామ్ జరగబోతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో నిన్న దీనికి సంబంధించి ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ చర్చల్లో వాయుసేన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అందులో నీట్ ప్రశ్నాపత్రాలను ప్రింటింగ్ ప్రెస్ల నుంచి దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలకు చేరవేయడంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలను వినియోగించే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. జూన్లో వర్షాలు, వాతావరణ అనిశ్చితి ఉండే అవకాశం ఉండడంతో ప్రశ్నాపత్రాల రవాణాకు ఐఏఎఫ్ సురక్షిత మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. నీట్ పెన్ అండ్ పేపర్ పరీక్షగా జరుగుతోంది. జేఈఈ లాగా కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కాదు. అందుకే ప్రశ్నాపత్రాల ముద్రణ, ప్యాకింగ్, రవాణా, బ్యాంకు వాల్టులు, పరీక్షా కేంద్రాల వరకు చేరే ప్రతి దశలోనూ మానవ జోక్యం ఉంటుంది. ఇదే లీకేజీకి కారణమవుతోంది. పేపర్ లీక్పై జరుగుతున్న విచారణలో కీలక అంశాలు బయటకొస్తున్నాయి. ఈసారి ఆ సమస్య రాకుండా కేంద్రం రక్షణ దళాల సహకారాన్ని పరిశీలిస్తోంది. ఎన్టీఏ దగ్గర పరిమిత సిబ్బంది మాత్రమే ఉండడం, భారీగా అవుట్సోర్సింగ్పై ఆధారపడడం, కాంట్రాక్టు సిబ్బంది పాత్ర పెరగడం వంటి అంశాలు పరీక్షల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో చోట తప్పిదం జరుగుతోంది. కొంతమంది నిపుణులు కేంద్ర ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ స్థాయి భద్రత అయినా అవసరమే అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది తాత్కాలిక చర్య మాత్రమే అంటున్నారు. పరీక్షా వ్యవస్థలో మూల సమస్యలను సరిచేయకుండా రక్షణ దళాలను రంగంలోకి దించడం సరైన పరిష్కారం కాదని చెప్తున్నారు. మొత్తానికి నీట్ రీటెస్ట్ ఇప్పుడు కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ కాదు, దేశ పరీక్షా వ్యవస్థకు అగ్ని పరీక్ష. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రశ్నాపత్రాలను కాపాడుతుందా? పీఎంఓ పర్యవేక్షణతో లీక్లకు చెక్ పడుతుందా? లేక ఇది కేవలం నమ్మకం కోల్పోయిన వ్యవస్థకు తాత్కాలిక పూత పుయ్యడమేనా? ఏం జరుగుతుందో చూడాలి.